వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి 3 వారాల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ మనోజ్ జే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేయగా ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తాము దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును విచారణకు స్వీకరించేందుకు రౌస్ ఎవెన్యూ ట్రయల్ కోర్టు 2025 డిసెంబర్ 16న నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని దాఖలు చేసింది. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా PMLA కింద కేసు విచారించడం చెల్లదన్న ట్రయల్ కోర్టు అభిప్రాయం సరికాదని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఒకవేళ ట్రయల్ కోర్టు వాదనను అలాగే కొనసాగిస్తే PMLA చట్టం తన ప్రాముఖ్యతను కోల్పోతుందని గతంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ హై ప్రొఫైల్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే, సునీల్ భండారీ, యంగ్ ఇండియన్ సంస్థ డొటెక్స్ మార్చడైజ్ ప్రైవేట్ లిమిటెడ్లను ఈడీ నిందితులుగా చేర్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన 2000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం 50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా కాంగ్రెస్ నాయకులు అక్రమాలుగా చేజిక్కించుకున్నారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ఈ చట్టపరమైన వివాదం ప్రారంభమైంది. ఏదేమైనా ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.